ఎప్పుడైనా విన్నారా? వింటే తేజ ఒకడు వాడు మా మా చుట్టాల అబ్బాయి ఇచ్చాడు. వాళ్ళిద్దరు వినే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళైతే నాకు తెలిసి వినే ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను నేనైతే. తేజ నువ్వు కూడా వినలేదా? ఎవరైనా విన్నారా? హీరా కాపా ఇప్పుడు ఎవరు వినిండరు, నాకు తెలిసి అయితే ఎవరు వినిండరు. సో హీరా అంటే హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్లేస్లో ఏమన్నా దాని అర్థం ఏంటంటే ఏమన్నా హజార్డ్స్ అంటే ఏమన్నా ప్రమాదాలు మనం కూర్చున్న ఈ ప్లేస్లో, మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు, మనం బైక్ నడుపుతున్నప్పుడు మనం సేఫ్టీ చూసుకుంటాం కదా. సేఫ్టీకి సంబంధించిన వర్డ్స్ అనమాట అది. సో మనం సేఫ్టీ చూసుకుంటాం కదా. స్నానం సరే, ఇంట్లో వాటర్ ఉంటే మనం ఏం చేస్తాం? అప్పుడే మాపు కొట్టారు ఇంట్లో, మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటూ స్కిడ్ అవ్వకుండా మనం నడుచుకుంటూ వెళ్తాం కదా. ఫస్ట్ ఏం చేస్తాం? అదంతా డ్రై అయ్యేంత వరకు చూస్తాం. మాపు కొట్టినప్పుడు అదంతా డ్రై అయ్యేంత వరకు మనం చూస్తాం, అప్పుడు మనం లోపలికి వెళ్తాం. సో అక్కడ హజార్డ్ ఏంటి? ఆ వెట్ ఫ్లోర్. మనం చాలా షాపింగ్ మాల్స్లో కూడా చూస్తూ ఉంటాం, క్లీనింగ్ అవుతున్నప్పుడు అక్కడ బోర్డు పెడతారు ఒకటి, క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్, లేకపోతే వెట్ ఫ్లోర్ బీ కాషియస్ అని పెడతారు కదా. సో అదనమాట హజార్డ్ ఐడెంటిఫికేషన్. ఓకే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటే అది మనకి హజార్డ్. కాబట్టి మనం ఏం చేస్తాం? మన వెహికల్ని మనం స్లో చేస్తాం. స్లో చేసి స్పీడ్ బ్రేకర్ని దాటిన తర్వాత మళ్ళీ రైజ్ చేస్తాం. సో అది హజార్డ్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిస్క్ అసెస్మెంట్. హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నావు, స్పీడ్ తగ్గించలా, స్పీడ్ బ్రేకర్ ఉంది అక్కడ. స్పీడ్గా వెళ్తే ఏమవుతుందో నువ్వు ముందే అసెస్ చేయాలన్నమాట. ఏం రిస్క్ ఉంటుంది అక్కడ? నేను 60 స్పీడ్లో స్పీడ్ బ్రేకర్ దాటితే ఏమవుతుంది, నాకు 70 స్పీడ్లో దాటితే నాకు ఏమవుతుంది అని ముందుగానే మనము ఒక ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. ఒక ఇవాల్యుయేషన్ ఒకటి మనం చేయాలి. ఇవాల్యుయేషన్ చేసి ఇది ఇంత స్పీడ్కి వెళ్తే ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర నాకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నేను ఏం చేయాలి? స్లో డౌన్ అవ్వాలి అని ఆ రిస్క్ని మనం అసెస్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ హజార్డ్ ఏంటి? స్పీడ్ బ్రేకర్. దాన్ని అసెస్ చేయాలి. చేసి మనం ఏం చేయాలి? దాని నుంచి తప్పించుకోవాలి సేఫ్గా. ఓకే, ప్రొయాక్టివ్లీ ఐడెంటిఫై అండ్ మిటిగేట్ ద హజార్డ్. అంటే ప్రొయాక్టివ్ అంటే ఏంటి? అది అవ్వకముందే మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి కదా. మనం స్పీడ్గా వెళ్ళి కింద పడ్డ తర్వాత మనం రియలైజ్ అవ్వడం కాదు. హజార్డ్ అనేది ముందే ఐడెంటిఫై చేయాలి. అది స్పీడ్గా వెళ్తే నాకు ప్రమాదం, కాబట్టి ముందుగానే ప్రోయాక్టివ్నెస్ అంటారు దాన్ని. ఏమన్నా ప్రమాదం మనకి వస్తుంది. చాలామంది ఫాదర్స్కి ఇది తెలుసు అనమాట. ఫాదర్స్ అండ్ మదర్స్ ఏం చేస్తారు? ఆ మంత్ వచ్చిన శాలరీని ఆ మంత్ అంతా నేను ఏ విధంగా ఖర్చు చేస్తే ఈ మంత్ అంతా మా ఫ్యామిలీకి సరిపోతుంది అని ఒక ఇవాల్యుయేషన్ వేసుకొని దాని ప్రకారం ప్రోయాక్టివ్గా వాళ్ళు ఆ అమౌంట్ని ఖర్చు చేస్తారనమాట. సో ప్రోయాక్టివ్లీ ఆ హజార్డ్ని మనము ఐడెంటిఫై చేయాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనము యాక్సిడెంట్ నుంచి ప్రివెంట్ ద యాక్సిడెంట్స్, ఎన్ష్యూర్ కాంప్లైన్స్, ప్రొటెక్ట్ లైఫ్స్. సో ఆ విధంగా మనం ముందుగానే ఐడెంటిఫై చేయడం ద్వారా మన జీవితాలు మనం ఏం చేసుకోవచ్చంట? కాపాడుకోవచ్చు. మనం సేఫ్గా మన డెస్టినీకి రీచ్ అయ్యి మళ్ళీ ఇంటికి మనము రావచ్చు. మనం వెళ్ళాల్సిన గమ్యస్థలానికి సేఫ్గా వెళ్ళి మళ్ళీ మనం సేఫ్గా ఇంటికి రావచ్చు. నెక్స్ట్, సో దాన్ని ప్రాసెస్ అది ఆ హీరాని ఫాలో అవ్వడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. కొన్ని స్టెప్స్ని డిఫైన్ చేశారనమాట. ఇది నేను చేసింది కాదు, మీరు గూగుల్ కొట్టినా మీకు అది వచ్చేస్తుంది. ఓకే, కొన్ని డిఫైన్ చేశారు. ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫై చేయాలి. నేను చెప్పినట్టు ఫస్ట్ ఏం చేయాలి? మనం ఆ స్పీడ్ బ్రేకర్ మనం ఐడెంటిఫై చేయాలి. కొంచెం దూరంలోనే మనకి కనబడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అసెస్ ద రిస్క్. ఓకే, అసెస్ ద రిస్క్ దానికి డెఫినేషన్ ఏంటంటే, మనం ఓమ్స్లో తెలుసా మీ అందరికీ? ఓమ్స్లో తెలుసా ఏమిటది? V=IR. అట్లనే ఈ హీరాకి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది లైక్లీహుడ్ ఇంటూ సివియారిటీ. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఆ యాక్సిడెంట్స్ ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర అవుతూ ఉన్నాయి, దానికి వల్ల జరిగే సివియారిటీ ఏంటి, దాన్ని మనం అసెస్ చేయాలన్నమాట. సో స్పీడ్గా వెళ్ళడం ద్వారా అక్కడ ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇంటూ సివియారిటీ. తగలడం వల్ల కాలు చేతులు తిరుగుతున్నాయా, ప్రాణాలు పోతూ ఉన్నాయా, ఇంకేమన్నా మన బాడీకి డిఫెక్ట్స్ అవుతూ ఉన్నాయా అనేది మనము అసెస్ చేయగలగలమాట. దాన్ని సెకండ్ స్టెప్ అది. నెక్స్ట్, ప్రయారిటైజ్ ద రిస్క్.
అది మన ప్రయారిటీ అయి ఉండాలి. మనం వెహికల్ నడుపుతున్నప్పుడు అది మన ప్రయారిటీ అయి ఉండాలి. ఏంటిది అది? సేఫ్టీ, హజార్డ్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్ అనేది మన ప్రయారిటీ అయి ఉండాలన్నమాట. లేదు నేను కళ్ళు మూసుకొని నడుపుతా నాకేం కాదు అంటే చెల్లదనమాట. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు అట్లా మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్తామంటే అవ్వదు. మనం ఏం చేయాలి? దాన్ని ప్రయారిటైజ్ చేయాలి, దాన్ని ప్రయారిటీగా పెట్టుకోవాలన్నమాట. వెనుకొస్తున్న వాహనాలు, ముందు వెళ్తున్న వాహనాలు, మన పక్కన వెళ్తున్న వాహనాలు, స్పీడ్ బ్రేకర్స్, గుంతలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రతి దానిని మనము ప్రయారిటైజ్ చేయాలి. నాది నేను చూసుకుంటా అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నడవదనమాట. నెక్స్ట్, ఇంప్లిమెంట్ ద కంట్రోల్ మెజర్స్. సో అది అవ్వకుండా మనం కంట్రోల్ మెజర్స్ అంటే ఎస్ఓపి అంటారు తెలుసా? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. మనం ఏం కొన్నా మనకి ఎస్ఓపి అనేది ఒకటి ఇస్తారు. సో బైక్ నడపడానికి కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, మనకు కొన్ని ఎస్ఓపి ఉంటుంది అనమాట. సో నువ్వు బైక్ సడన్గా 5th గేర్ వేసి 1st గేర్ నుంచి 5th గేర్ వేస్తే బండి ఆగిపోతుంది. ఓకే, ఎస్ఓపి ప్రకారం 1st, 2nd, 3rd, 4th అట్లనే వెళ్ళాలి. మనం డైరెక్ట్గా 1st నుంచి 5thకి వెళ్తా అంటే వెళ్ళదు, బండి స్ట్రక్ అయిపోతుంది, బండి ఆగిపోతుంది. ఓకే, దానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. ఓకే, ఆ ఎస్ఓపి ప్రకారమే మనం వెళ్ళాలి. అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నువ్వు బ్రేక్ వేయాలి అనేది ఎస్ఓపిలో ఒక పాయింట్. ఆ ప్రాసెస్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్, మానిటర్ అండ్ రివ్యూ. సో నువ్వు ఆ విధంగా వెళ్ళడం ద్వారా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నువ్వు నీ స్పీడ్ని స్లో డౌన్ చేసుకున్నావు, 10లోకి వచ్చేసావు నువ్వు. అది నువ్వు మానిటర్ చేసుకోవాలన్నమాట. నేను 10లో వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు నేను కింద పడలేదు, నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, నేను రోడ్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళడం ద్వారా నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అనేది నువ్వు దాన్ని మానిటర్ చేసుకుంటూ ప్రతిసారి నువ్వు దాన్ని రివ్యూ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం బండి మీద వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి, మళ్ళీ హజార్డ్ ఐడెంటిఫై చేయాలి, మళ్ళీ రిస్క్ని అసెస్ చేయాలి, మళ్ళీ ప్రయారిటైజ్ చేసుకోవాలి రిస్క్ని, మళ్ళీ ఆ ప్రాసెస్ని మనము మళ్ళీ ఫాలో అవ్వాలి. ఇంప్లిమెంట్ ద కంట్రోల్ మెజర్స్ అన్నారు కదా, వాటిని మళ్ళీ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్, ప్రతిసారి దాన్ని మనం మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే మనము యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకొని మన లైఫ్స్ని కాపాడుకునే వాళ్ళం మనం అవుతాం. నెక్స్ట్, ఇది చాట్ అనమాట. హిరా చాట్ అంటారు దీన్ని, హిరా చాట్. ఇక్కడ ఏమున్నాయి చూడండి: ఇన్సిగ్నిఫికెంట్, మైనర్, మోడరేట్, సివియర్, క్యాటాస్ట్రోఫిక్. సో సివియారిటీకి ఫ్రీక్వెన్సీకి, ఇక్కడ సివియారిటీ ఉంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది. సో మనం ఎప్పుడు ఈ 1నే రీచ్ అవ్వాలి. మనము వెహికల్ నడుపుతున్నప్పుడు, నేను ఒక ఎగ్జాంపుల్గా నేను డ్రైవింగ్ గురించి చెప్తున్నా. సో మనం ఎప్పుడు ఈ 1లోనే ఉండాలి. 1లో ఉంటే మనం సేఫ్ అనమాట. ఓకే, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇది మీడియం, ఇది హై రిస్క్, ఇది సివియర్. సో మనం ఎప్పుడు ఈ 1లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. 1లో ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు కాపా. హిరా అయిపోయింది కదా, హిరా అయిపోయింది. హజార్డ్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కాపా, కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. కరెక్టివ్ యాక్షన్, నువ్వు ఆ హీరాని ఫాలో అవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బండి నడుపుతా ఉన్నావు, నీ పక్కనతో సంబంధం లేదు, నువ్వు హెల్మెట్ పెట్టుకోవు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బండి నడుపుతా ఉన్నావు, నీకు యాక్సిడెంట్ అయింది. అలా వెళ్తున్నప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది. సో ఆ యాక్సిడెంట్ ఎందుకు అయిందని నువ్వు పరీక్షించుకోవాలన్నమాట. పరీక్షించుకొని దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. దాన్ని కరెక్టివ్ యాక్షన్స్. హిరా అనేది బిఫోర్ ఇన్సిడెంట్ అవ్వకముందే చేసేదాన్ని హిరా అంటారు. ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం చేయాల్సింది కరెక్టివ్ యాక్షన్. ఫస్ట్ కరెక్టివ్ యాక్షన్ చేయాలి. నాకు యాక్సిడెంట్ ఎందుకు అయింది? నేను ర్యాష్ డ్రైవింగ్ చేసిన, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నేను స్లో చేయలేదు, నా పక్కనోడు లెఫ్ట్ ఇండికేటర్ వేసినా కానీ నేను వాడిని చూడకుండా నేను ఫాస్ట్కి వెళ్ళినా, కాబట్టి మా ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. కర్నూలులో మన యాక్సిడెంట్ అయింది కదా, కర్నూలులో నిన్న మార్నింగ్ కదా. సో వాడు ఎంత ర్యాష్గా నడుపుండొచ్చు, ఆ బైక్ నడిపినవాడు. వాడు ఒక్కడి నిర్లక్ష్యం వల్ల 22 మెంబర్స్ చనిపోయేది వచ్చారు. నెంబర్ కరెక్ట్ తెలీదు, మేబీ 20 అంటున్నారు. అప్రాక్సిమేట్ హియర్ అండ్ దేర్ 20 మంది చనిపోయారు. ఎందుకు? ఒక్కడి నిర్లక్ష్యం వల్ల, ఒకడు హజార్డ్ని ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల, ఒకడు రిస్క్ని అసెస్ చేయలేకపోవడం వల్ల. వాడు నేను ఫాస్ట్గా వెళ్ళడం ద్వారా దేనైనా గుద్దితే మనకు అసలు ఆ థాటే రాదు కదా. నేను ర్యాష్గా నడపడం వల్ల ఎవడు సేఫ్గా వెళ్తున్న వాడిని గుద్ది వాడి ప్రాణాలు నేను తీసేస్తానేమో అన్న థాటే మనకు రాదు అసలు కదా. మనం ఎప్పుడు సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటాం. నేను కాలేజ్కి వెళ్ళాలి, నేను షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలి, నేను ఇంటికి రావాలి. ఎప్పుడు మనం సెల్ఫ్ సెంట్రిక్గానే ఆలోచిస్తాం. ఆ హజార్డ్ని, రిస్క్ని మనం మెసేజ్ చేయమన్నమాట. సో చేయకుండా ఇప్పుడు అయిపోయింది. సో ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, మొన్న మా ఆఫీస్లో ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాం.
ఏంటంటే ఎప్పుడైనా ఫైర్ అలారం యాక్టివేట్ అయినప్పుడు ఇవాక్యుయేషన్ విండోస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆఫీసెస్లో ఇవాక్యుయేషన్ విండోస్ ఉంటాయి. దానికి మనం మోటరైజ్డ్ వాల్ పెట్టేసి ఆ అలారంకి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎప్పుడైనా రియల్గా ఫైర్ అయితే ఆ విండోస్ ఓపెన్ అయిపోయి స్మోక్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. నిన్న ఏమైంది, ఆ బస్సులో స్మోక్ లోపలే జనరేట్ అయిపోయి వాళ్ళకి తెలియదు ఎటెల్లలో. వెనకాల ఉన్న వాళ్ళ వరకు అద్దం టచ్ అయింది, పగలగొట్టారు, దూకేశారు కదా. సో ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, మనం ఎందుకు గవర్నమెంట్కి ఇది ప్రపోజ్ చేయకూడదు. గవర్నమెంట్ ఏసీ బస్సులలో మొత్తం విండోస్ క్లోజ్ ఉంటాయి కదా, దానికి ఒక మోటరైజ్డ్ వాల్ పెట్టి ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు, ఇలాంటిది కాదు ఏ యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా అయినప్పుడు ఆ అలారం దాన్ని ట్రిక్ చేసి, ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి, సేమ్ అలాగనే ఈ విండోస్ కూడా ఓపెన్ అయిపోయి ఎవ్రీబడి షుడ్ యూజ్ దట్ విండోస్ అనమాట అనేది నాకు ఒక థాట్ వచ్చింది. సో దాన్ని కరెక్టివ్ యాక్షన్ అంటారు. యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఆలోచిస్తాం చూసారా, దాన్ని కరెక్టివ్ యాక్షన్ అంటారు. సో కరెక్టివ్ యాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కాపా, సిఏ అయిపోయింది కదా, పిఏ అంటే ప్రివెంటివ్ యాక్షన్. ప్రివెంటివ్ యాక్షన్ ఫ్యూచర్లో అట్లాంటిది అవ్వకుండా ప్రివెంటివ్ మెజర్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రివెంటివ్ మెజర్స్ మనము తీసుకోవడం, దాన్ని కాపా అంటారు. ఓకే, హిరా అయిపోయింది, కాపా అయిపోయింది. కాపా కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐడెంటిఫై ద ఇష్యూ, అసలు ఆ యాక్సిడెంట్ ఎందుకు అయింది, ఓవర్ స్పీడింగ్ వల్ల అయిందా, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అయిందా, లేకపోతే ఇంకేదన్నా ఏమైతే రీజన్ అది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ద రూట్ కాజ్. ఇష్యూ ఏమైంది, యాక్సిడెంట్ అయింది, దానికి రూట్ కాజ్ ఏంటి, రూట్ కాజ్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ డెవలప్ ద కరెక్టివ్ యాక్షన్, ఇంప్లిమెంట్ ద ప్రివెంటివ్, వెరిఫై ద ఎఫెక్టివ్. నువ్వు ఇంప్లిమెంట్ చేసిన ఆ కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేదాన్ని మనము వెరిఫై చేసుకోవాలి. ఓకే, మెసేజ్ అయిపోయింది. అందరం సామెతలు ఓపెన్ చేద్దాం. సామెతలు. సో ఒకసారి బెనిఫిట్స్ కూడా చూద్దాం. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల, ఈ హీరా కాపా వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ని మనము తగ్గించవచ్చు, మినిమైజ్ చేయొచ్చు, మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇంప్రూవ్డ్ కాంప్లైన్స్ అండ్ ఆడిటెడ్నెస్, ఎన్హాన్స్డ్ ఎంప్లాయీ మొరల్ అండ్ ట్రస్ట్, స్ట్రాంగర్ ఆర్గనైజేషనల్ రెప్యుటేషన్. ఇలా ఇన్ని బెనిఫిట్స్ మనకి ఈ హీరా కాపా ఫాలో అవడం వల్ల మనకి కలుగుతాయి. ఇప్పుడు మనం ప్రాబ్స్లోకి వెళ్దాం. సామెతలు 6వ అధ్యాయం. క్విక్గా నాకు బాయ్స్లో 2 గ్రూప్స్, గర్ల్స్లో 2 గ్రూప్స్ డివైడ్ అయిపోండి. ఫస్ట్ సంతోష్ నుంచి ఈ ముందుకంతా ఒక గ్రూపు, మీరు అటు వెళ్ళిపోండి. ఇట్లా ఆపోజిట్ వేసుకోండి చైర్స్. సంతోష్ నుంచి అటు, మీరందరూ ఒక గ్రూప్ బాయ్స్, మీరు కూడా వీళ్ళతో జాయిన్ అయిపోండి. రమేష్ అండ్ షాలిన్ మీరు కూడా వీళ్ళతో జాయిన్ అయిపోండి. ఇట్లా ఒక సర్కిల్ లాగా. గర్ల్స్లో ఫస్ట్ 2 లైన్స్ ఒకటి, సెకండ్ 2 లైన్స్ ఒక గ్రూప్. ఓకే, త్వరగా సర్కిల్ లాగేసుకోండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం సెట్ చేసుకుందాం. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. సో నేను మీకు అర్థమైందని అనుకుంటున్నా. హీరా అండ్ కాపా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, గర్ల్స్ Proverbs 6. ఓకే, సామెతలు 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, 1 to 5. అక్కడ హజర్డ్ ఏంటో మీరు నాకు ఐడెంటిఫై చేసి చెప్పాలి. అక్కడ హజర్డ్ ఏంటి? ఎవరు? వీళ్ళు ఫస్ట్ గ్రూప్, వీళ్ళు జెసికా గ్రూప్, స్పందన గ్రూప్. ఓకే, నెక్స్ట్ భవ్య గ్రూప్, యశస్విని మీ గ్రూప్ ఏం చేస్తారంటే ప్రాబ్స్ 5 to 11. అక్కడ హజర్డ్ ఏంటి? 1 to 5 వచ్చి 1 to 5 వీళ్ళు, 6 to 11 మీరు యశస్విని వాళ్ళు, 6 to 11, 1 to 5 వీళ్ళు. నెక్స్ట్ 12 to 19 మీరు, 12 to 19. అక్కడ హజర్డ్ ఏంటి? 12 to 19 ఈ గ్రూప్, సంతోష్ గ్రూప్. లాస్ట్ రమేష్ అన్న గ్రూప్ 24 to 35. రమేష్ గ్రూప్. అక్కడ హజర్డ్ ఏంటి? సో ఇప్పుడు మనం అక్కడ హజర్డ్ ఏంటి? ఓకే, హజర్డ్ ఐడెంటిఫికేషన్. ఆ హజర్డ్ వల్ల
రిస్క్ని అసెస్ చేయాలి. ఆ హజర్డ్ని మనం తప్పించుకోకుండా మనం అలాగే బిహేవ్ చేస్తే ఏమవుతుంది, ఆ రిస్క్ని కూడా మీరు అసెస్ చేయాలి. ఓకే, హజర్డ్ ఐడెంటిఫై చేయాలి, రిస్క్ని అసెస్ చేయాలి. నెక్స్ట్ దానికి కరెక్టివ్ యాక్షన్ ఏంటి, ప్రివెంటివ్ యాక్షన్ ఏంటి, ఆ హజర్డ్కి ఏం చేస్తే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, ఏం చేస్తే దాన్ని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, అది జరగకుండా మనం ప్రివెంటివ్ యాక్షన్స్ ఏం తీసుకోవచ్చు. గాట్ ఇట్? యూ హ్యావ్ టైమ్ till 8:45. Now it is 8:35. You have 10 minutes. Someone should come and speak here. ఒక గ్రూప్ లీడర్ని, మీ గ్రూప్లో మీరు ఒక లీడర్ అనుకోండి, వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పాలి. You need to select one group leader among you. They should come here and speak. What was the hazard? హజర్డ్ ఏంటి, దానివల్ల రిస్క్ ఏంటి, కరెక్టివ్ యాక్షన్ ఏంటి, ప్రివెంటివ్ యాక్షన్ ఏంటి. ఆ రూమ్లో పైన షెల్ఫ్ మీద ఉంటుంది చూడు, ఆ రూమ్లో కార్నర్లో షెల్ఫ్ మీద ఉంటుంది చూడు బైబిల్స్. ఇక్కడ చూడు ఒకటి. You can use any reference from the Bible. ఒకవేళ మీకు అక్కడ హజర్డ్ కనిపిస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి యూ కెన్ యూస్ ఎనీ రిఫరెన్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇక్కడ ఈ హజర్డ్ ఉంది, నేను దాని నుంచి కరెక్టివ్ యాక్షన్ చేసి లైఫ్లో మళ్ళీ నాకు అది సంభవించకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి నేను ఏ రిఫరెన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఈ రిఫరెన్స్ యూజ్ చేసుకుంటున్నాను అని మీరు చెప్పొచ్చు. యూ హ్యావ్ మోర్ 7 minutes. It's already 3 minutes. ఈ హీరా ఏంటి, ఈ కాపా ఏంటి, ఏం తీసుకొచ్చాడు అన్న ఈరోజు అనుకుంటున్నారా? You have 4 more minutes. It's 8:41. Identify the hazard, assess the risk. ఒకవేళ ఆ హజర్డ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే దానికి కరెక్టివ్ యాక్షన్ ఏంటి, దానికి ప్రివెంటివ్ యాక్షన్ ఏంటి. There are 4 warnings in this chapter. There are 4 warnings. A father is giving 4 warnings to his child. తన కుమారునికి 4 వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు. So we need to identify that warning. Done? Will come first. అయిపోతే రావచ్చు. You have still 2 minutes. అయిపోతే రావచ్చు. ఎవరైనా ఒకళ్ళు ఐడెంటిఫై, మీలో ఒక గ్రూప్ లీడర్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. సమ్మన్ షుడ్ కమ్ అండ్ స్పీక్. హజార్డ్ ఏంటి, దానివల్ల రిస్క్ ఏంటి, అది ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలి. ఒకళ్ళు మీ గ్రూప్ నుంచి ఒకళ్ళు రావచ్చు, ఒక్కొక్కళ్ళు 2 minutesలో చెప్పేయాలి. You'll have 2 minutes, 2 minutesలో చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ కంక్లూజన్కి టైం సరిపోదు.
భవ్య బాగా ప్రిపేర్ అవుతుంది. 100కి 100 వస్తాయేమో. సంతోష్కి 110. 110 అవుట్ ఆఫ్ 100. ఈ బాధలనే నాకు ఎందుకని శాలే పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. మీ రిస్క్లో ఏమో మీరు పడండి, ఈ రిస్క్ నేను చేయనని. విల్ హ్యావ్ 1 more minute, 1 last minute. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అపూర్వ వాళ్ళ గ్రూప్ ఫస్ట్ వస్తారు, ఎందుకంటే మనం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి. ఫస్ట్ ఈ జెసికా, అలేఖ్య, మీ గ్రూప్ నుంచి ఒకరు రావాలి. ఇన్ 1 minute. అయిపోయింది, టైం అయిపోయింది, టైం అప్. వీళ్ళు వచ్చేంత వరకు ఇంకా టైం అయిపోయి మీ ప్లేసెస్కి వచ్చేసేయండి. ఇంక అందరూ మీ గ్రూప్ లీడర్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్తున్న హజార్డ్ అందరం విందాం. ఎవ్రీ గ్రూప్ వాళ్ళ గ్రూప్లో ఏమైతే హజార్డ్ వాళ్ళు ఐడెంటిఫై చేశారో అది వాళ్ళు షేర్ చేస్తున్నప్పుడు అందరం విందాం. ఓకే, కమాన్. స్పందన, యూ కమింగ్. అపూర్వ, టైం అయిపోతుంది, మళ్ళీ మనకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంక 15 minutes మనం వెళ్ళిపోవాలి. మీరు 8 minutes తీసుకుంటే నేను ఒక లాస్ట్ 7 minutes నేను తీసుకుంటా. కమ్ ఫాస్ట్. కమ్ ఫాస్ట్. స్పందన రావాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు స్పందననే కోరుకుంటున్నారు. కమ్ స్పందన వచ్చే. వచ్చే త్వరగా వచ్చేయండి. లేకపోతే వేరే గ్రూప్ వాళ్ళు ఎవరైనా రెడీగా ఉంటే మీరు రావచ్చు. రమేష్, నువ్వు వస్తావా? కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీళ్ళకి. తేజ వస్తున్నాడా? కమాన్ తేజ, మా ఏమంటారు, మా హోస్ట్ కమాన్ తేజ. దారి తప్పిందా గొర్రెను నేను త్రోవ కానక తిరుగుచున్నాను. ఇప్పుడు తేజ వచ్చి త్రోవ చూపిస్తాడు మా అందరికి. కమ్ రిమైనింగ్ గ్రూప్స్కి. మైక్లోనే చెప్పాలా? అందరికి వినాలి కదా, అందరు వినండి. మాకు ఇచ్చింది అయితే 20 నుంచి 35, అందరికంటే ఎక్కువ ఇచ్చాడు. తక్కువ గ్రూప్ ఎక్కువ ఉంటుంది మాకు. అందులో కూడా మా హజార్డు చెడు స్త్రీ అని మేము తెలుసుకున్నాం. 24th అవర్స్లో చెడు స్త్రీ ఉంది. తర్వాత అసెస్ ద రిస్క్ అంటే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఇచ్చకపు మాటలతో మమ్మల్ని అందరూ సైలెంట్గా ఉండాలి, లోపరుచుకుంటుంది. తన ఇచ్చకపు మాటలతో లోపరుచుకుంటుంది. 25th వర్స్ కూడా దానికి బలమైన ఇదిగా ఉంది. తర్వాత ప్రయత్నాల రిస్క్ అంటే ప్రయత్నాల రిస్క్ ఏంటి చెప్పేదంటే మర్చిపోయాను. దానివల్ల ప్రయత్నాల రిస్క్ అంటే మెయిన్ వర్డ్స్ మాకు 32 అనిపించింది. జాగ్రత్త జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరువాడు. మా మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఆ చెడు స్త్రీ దగ్గర పోయినప్పుడు మనకి మెయిన్గా వచ్చేది ఏంటంటే స్వనాశనం, మనల్ని మనం నాశనం చేసుకుంటాం అనేది ఆ రిస్క్ ప్రయారిటైజ్ చేసినాం. ఆ తర్వాత ఇంప్లిమెంట్ వచ్చేసి లోపలిగా మనం 20th verse, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు గైకొనము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము. ఇప్పుడు మన ఆజ్ఞలు ఏంటి? అసలు వ్యభిచరించకూడదు అనేది పెద్ద ఆజ్ఞ. అసలు చెడు స్త్రీ దగ్గరికే పోకుండా ఉంటే మన స్వనాశనం కాదు, ఇంకేది కాదు. సో అది 4th point. మానిటర్ అండ్ రివ్యూ అంటే మనం ఎలా దాని నుంచి బయటికి రావచ్చు అంటే ఎవ్రీడే ప్రేయర్, ఎవ్రీడే బైబిల్ చదవడం వల్ల మన స్పిరిచువల్ గ్రోత్ని మనము ఎప్పుడైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటామో ఇలాంటి చెడు స్త్రీలు కాదు ఎవరు వచ్చినా కూడా మనల్ని దానిలో పడేయకుండా మనల్ని మనము ఇది చేయొచ్చు. థ్యాంక్ యూ తేజ. నెక్స్ట్ గ్రూప్. మీరు రెడీ ఉన్నారా? నెక్స్ట్ మీ గ్రూప్.
కమ్ కమ్. యాక్చువల్లీ లేడీస్ ఫస్ట్ అంటే మీ రెండు గ్రూప్లో ఎవరో ఒకరు ఫస్ట్ రావాలి యాక్చువల్గా. కమన్ యశస్విని. తేజకి చెప్పండి కొట్టిరా అయిపోయినాక. అయితే ఇది హోల్డ్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో. Is it on? Okay. The hazard we identified is laziness. The hazard we identified is laziness. వర్సెస్ Yeah. I'm not కొంచెం gap here. సారీ. Okay, Proverbs 10th chapter 4th verse lo, he who has a slack hand becomes poor. So laziness result is becoming poor. Next, Proverbs 22 and 13. The lazy man says, there is a lion outside, I shall be slain in the streets. అంటే ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాడు. If you have to come to youth meeting, you will say that I'm hungry, I'm eating, or అట్లా ఏదో ఒకటి. You'll find reasons to be lazy. Next, దీనికి solution is Proverbs 31 chapter 15th verse. She rises while it is yet night and provides food. Okay. She rises while it is yet night. So she gets up early in the morning. So it is one of the discipline we all need to incorporate. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరే. అపూర్వ. లెఫ్ట్ హ్యాండ్తో ఆ చిన్నది పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో ఆ చిన్నది నోటి దగ్గర పట్టుకోండి. రైట్ హ్యాండ్తో మైకి, లెఫ్ట్ హ్యాండ్తో ఆ చిన్నది నోటి దగ్గర. Proverbs 1 to 5 కదా మీది? Proverbs 6:1-5 ఇచ్చారు మాకు. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. మేము గ్రహించిన హజార్డ్ అంటే ఇదే, మన నోటి మాటలు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని, ఎక్కడ మన నోటి మాట జారకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, మన నోటి మాటల వల్ల అక్కడ చిక్కుబడి ఉన్నాం కాబట్టి మనల్ని మనం త్వరపడి మనల్ని మనం విడిపించుకొని, లేదంటే తను మనల్ని విడవకపోతే నన్ను విడిచేసే అని చెప్పి అక్కడి నుంచి త్వరగా వచ్చేయాలి అని తెలుసుకున్నాము. నెక్స్ట్ త్వరగా సంతోష టైం వేస్ట్ చేయకండి, తొందరగా. త్వరగా టైం అయిపోతుంది. ఒకటి మాటలు, లేజినెస్, అడల్టరీ మొరాలిటీ. ఇంకోటి మీది లాస్ట్. పెద్దోడు సంతోషే కాబట్టి వచ్చి ఒక్క మాట అన్నా చెప్పేసి వెళ్తుంది. గ్రూప్లో పెద్దోడు సంతోషే. ఆ గ్రూప్లో త్వరగా ఇంతసేపు డిస్కస్ చేసుకున్నారు కదా మీరు. చప్పట్లు గట్టి చప్పట్లు కొట్టారు. దా రాజేష్ మళ్ళీ రాదు, ఆపర్చునిటీ మళ్ళీ రాదు. చలో Proverbs 6. So there are 4 warnings. మీ ప్లేసెస్కి మీరు వచ్చేసేయండి. నా బైబిల్ ఇవ్వ అన్నా. థ్యాంక్ యూ. సో మనం క్విక్గా ఒక 5-10 minutes మనం చూసుకొని విల్ క్లోజ్. సో నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ నేను చెప్తా. ఫస్ట్ది
ప్రాబ్స్ 6:1-5. దానికంటే ముందు యానిమల్స్కి మన ఎమోషన్స్ ఉంటాయా? ఏడవడం, నవ్వడం, ఏమేమి ఉంటాయి? యానిమల్స్కి ఏమేమి ఎమోషన్స్ ఉంటాయి? ఏడుస్తాయా? ఇంకా కోపం వస్తుంది వాటికి, విశ్వాసం చూపిస్తాయంట. అది ఎమోషన్, ఆ విశ్వాసం అనేది ఎమోషన్ కాదు కదా అది. ఇంకా నాకు వినపడట్లేదు. లౌక్యంగా ఉంటాయా? లావుగా ఉంటాయా? లవ్, ఎఫెక్షన్. ఇంకా బాధపడతాయా? ఓకే. సో ఒక్కొక్క యానిమల్, ఇప్పుడు మనం అన్ని యానిమల్స్లో ఇప్పుడు మీరు చెప్పిన ఒకటే యానిమల్లో ఈ ఎన్ని ఎమోషన్స్ మనం చూడలేదు. కామన్గా ప్రతి యానిమల్లో మనం చూడగలిగిన ఎమోషన్ ఏంటంటే ఫియర్. అవునా కదా? యాక్సెప్ట్ చేస్తారా? ఫియర్. పాములంట మనుషులు ఎందుకు ఆటేస్తాయంటే దాన్ని మనం ఏమన్నా చేస్తామేమోనని అది దానికి దగ్గరలో ఉన్నదాన్ని అటాక్ చేస్తాయంట. దాన్ని ఇప్పుడు మనం దేనైనా కొడదామంటే అవి వెంటనే ఏం చేస్తే అక్కడి నుంచి పారిపోతాయి. కుక్కలు కానీ, మన ఇంట్లో ఉండే మన పిల్లులు, చిన్న చిన్న ఎలుకలు కదా, చిన్న చిన్న ఏవైనా కానీ. ఫియర్ అనేది కామన్ ఎమోషన్ వాటన్నిటికీ, ప్రతి యానిమల్కి ఫియర్ అనేది కామన్ ఎమోషన్. మనం పిట్టలు చాలా చెట్టు మీద ఉంటే ఒక గన్ ఫైర్ చేస్తే అక్కడ నుంచి అన్నీ ఆ సౌండ్కి భయపడి ఎగిరిపోతాయి అక్కడ నుంచి కదా. సో ఇక్కడ ఈ 1-5లో సరే నా లైఫ్లో జరిగిన ఒకటి చెప్తాను నేను. ఏమన్నాడు? నీ చలికానికి నువ్వు పూట పడవద్దు అన్నాడు కదా. అంటే మన మధ్యవర్తిగా ఫైనాన్సెస్ విషయంలో ఉండకూడదు. ఫైనాన్సెస్ అని కాదు, ఏ విషయంలో కూడా, ఎస్పెషల్లీ ఫైనాన్సెస్ విషయంలో. నేను 2010లో నా బీటెక్ అయిపోయినప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, తనది డిగ్రీ అయిపోయింది, గవర్నమెంట్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. అక్కడ చాలా కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. ఏపీ జెన్కో ట్రాన్స్కో అంటారు కదా, దాంట్లో చాలా కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎవరు లేనప్పుడు మనం ఇక్కడ వచ్చి చర్చ్ కట్టాం కదా. సో ఈ చర్చ్కి పవర్ కావాలి అంటే సబ్స్టేషన్ నుంచి ఇక్కడికి లైన్ లే చేయాలి. ఓకే. సో అట్లాంటి కాంట్రాక్ట్స్ బయట వర్కర్స్ చేస్తారనమాట. ఈ కంప్యూటర్ ఆపరేటర్, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ లూప్ హోల్స్ తెలిసింది. అందరూ పరిచయం ఉంటుంది కదా, సేమ్ ఆఫీస్ అంటే. సో ఎవరు ఆ కాంట్రాక్ట్ని ఇష్యూ చేస్తారో అతనితో బాగా ఫ్రెండ్షిప్ చేసుకొని నా సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని కాంట్రాక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. నా సర్టిఫికేట్ మీద ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. నా సర్టిఫికేట్ మీద కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈఎస్ఐ, ఓకే, ఇవన్నీ ఇవ్వాలన్నమాట ఎంప్లాయీకి. సో అతను ఏం చేశాడంటే ఎంప్లాయీకి ఈపీఎఫ్ ఇవ్వకుండా, ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా మంత్లీ కాంట్రిబ్యూషన్ కట్టాలన్నమాట. నా శాలరీలో 12%, 14% ఎంతో కట్టాలి ఈపీఎఫ్కి. సో అది డబల్ అయ్యి నేను రిటైర్ అయినప్పుడు నాకు ఆ అమౌంట్ వస్తుంది. సో పలానా శాంసన్ అనే వ్యక్తి నా దగ్గర ఎంప్లాయీగా ఉంటే ఏం చేశాడంటే ఆ పర్సన్ గవర్నమెంట్కి చూపిస్తాడు, ఎవరైతే కాంట్రాక్ట్ ఇష్యూ చేస్తున్నాడో అతనికి చూపిస్తున్నాడు, నేను ఈపీఎఫ్ కడుతున్నా ఈ పర్సన్కి అని ఒక రిసిప్ట్ పెడుతున్నాడు. అది ఫేక్ రిసిప్ట్. ఒక 2 years తర్వాత ఏమైందంటే ఆ ఫామ్లో, ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ చనిపోయాడు. ఆన్ డ్యూటీ చనిపోయాడు. వాళ్ళ వైఫ్ అతని పిఎఫ్ విత్డ్రా చేద్దామని ఆఫీస్కి వెళ్తే ఇట్ ఈస్ 0. పిఎఫ్ అకౌంట్లో 0 ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఇతను ఫేక్ చేశాడు కదా. ఇతను ఏం చేశాడు? కట్టకుండా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి కొంచెం బ్రైబ్ ఇచ్చి, కొంచెం లంచం ఇచ్చి ఎవ్రీ మంత్ సంతకాలు తీసేసుకున్నాడు. సో ఎవ్రీ మంత్ ఎందుకు అంటున్నానంటే ఆ బిల్లు పాస్ అవ్వాలి అంటే ఎవ్రీ మంత్ అది సబ్మిట్ చేయాలి. ఎంప్లాయీస్కి పిఎఫ్ కడుతున్నట్టు బిల్ సబ్మిట్ చేయాలన్నమాట. సో అట్లా ఫేక్ బిల్స్ పెట్టేసి 5-6 years హీ రన్ ద షో అనమాట. 5-6 years. ఆ 6th year ఎప్పుడైతే అతను చనిపోయాడో అప్పుడు ఇష్యూ బయటకు వచ్చింది. సో నా సర్టిఫికేట్ ఎవరైతే తీసుకున్నాడో అతను ఎప్స్కోండ్. సర్టిఫికేట్ ఎవరిది ఉంది? నాది ఉంది. సో ఎవ్రీడే నేను 3 years హైదరాబాద్ నుంచి నల్గొండకి ఎవ్రీడే 3 years అప్ అండ్ డౌన్ చేస్తాను. మన ఆఫీస్ నాకు నైట్ షిఫ్ట్స్, అప్పుడు మార్నింగ్ నల్గొండ, ఈవినింగ్ ఆఫీస్, నల్గొండ ఆఫీస్. 9 hours నా ఆఫీస్ అవర్స్ అయితే 3 hours నా ట్రావెల్కి పడుతుంది. నానక్రమ కూడా రమేష్ అని ఇప్పుడు అక్కడే చేస్తున్నాడు. ఆఫీస్ క్యాబ్ పడుతుంది, 3 hours పడుతుంది. 1.5 hours వెళ్ళడానికి, రావడానికి 1.5 hours, అంటే 12 hours అయిపోయింది. నల్గొండకి 1.5 hours పడుతుంది, 2 hours, 1.5 hours, 2 hours పడుతుంది. అప్ అండ్ డౌన్ 4 hours,
అంటే 16 hours. అక్కడ నాకు వర్క్కి ఒక 4 hours పట్టేది. మార్నింగ్ వెళ్తే 2 o'clock 3 o'clock మళ్ళీ రిటర్న్ అయ్యేవాడిని. ఎంత 18 hours. 18 hours నా స్లీప్ అంతా ట్రావెల్లోనే అయ్యేదన్నమాట. ఇంటి దగ్గర నేను పడుకోవడానికి లేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి లేదు. నా మనీ మొత్తం నేను అక్కడ 3 to 4 lakhs నష్టపోయాను మధ్యవర్తిగా ఉండడం ద్వారా. సో ఓన్లీ మనీని ఇలా పోగొట్టుకున్నానంటే నో, నా టైం అంటే ఆ టైంని నేను నా ఫ్యామిలీకి ఇవ్వాలి కదా, ఆ టైం పోగొట్టుకున్నాను. నా హెల్త్, నిద్ర లేదు, ట్రావెల్, కంటిన్యూస్ ట్రావెల్, నిద్ర లేదు. సో ఇట్లాంటి డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు వీ నీడ్ టు బీ వెరీ కాషియస్. మనం చాలా రెక్లెస్ డెసిషన్ తీసుకుంటాం, మనం చాలా ర్యాష్ డెసిషన్స్ మనము తీసుకుంటాం. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద హజర్డ్. సర్టిఫికేట్ నేను అక్కడ పెడుతున్నప్పుడు దీనివల్ల నాకు ఫ్యూచర్లో ఏమవుతుంది. అతను పెట్టిన అడ్రస్ అన్నీ ఫేక్ అడ్రస్. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే అసలు నా కొడుకే చేసేయడానికి ప్రూఫ్ ఏంటి, ఆ చచ్చిపోయాడు లేడు ఇక్కడ అంటాడు, ఇంట్లోనే ఉంటాడు చచ్చిపోయాడు లేడు అంటాడు. సో ఆ డెసిషన్ నేను ఆ సర్టిఫికేట్ పెడుతున్నప్పుడు ఐ నీడ్ టు అసెస్ ద రిస్క్ నేను అసెస్ చేయాలి. దీనివల్ల నేను ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఫ్యూచర్లో అనేది మనం తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ చాప్టర్లో నువ్వు ఏం చేయాలంటే నీ ఫ్రెండ్ దగ్గర నువ్వు మాట పూట పడద్దు. యోసేపు దగ్గర కరువు వచ్చినప్పుడు అన్నదమ్ములందరూ వెళ్తారు కదా. సో యూదా అంటాడు, యూదా బెన్యామీను, యోసేపు అంటాడు నీ తమ్ముడిని ఇక్కడ పెట్టేసి వెళ్ళు అంటాడు. సో వాళ్ళ నాన్నకి చెప్తాడు అనమాట, వాళ్ళ యోసేపు బెన్యామీని అక్కడ పెట్టమంటున్నాడు, నేను పెట్టేసి వస్తా, మళ్ళీ మనం తెచ్చుకుందాము అని తన తండ్రికి చెప్తాడనమాట. చెప్పినప్పుడు వెళ్తారు. సో అక్కడ ఏం చేస్తాడంటే యోసేపు ఏం చేస్తాడంటే నీ తమ్ముడిని ఇక్కడే ఉంచి మీ ఫాదర్ని మీ అన్నదమ్ములు తీసుకొని రా అంటాడు. ఆయన అంటాడు నేను మా నాన్నకి చెప్పేసి వచ్చిన మా తమ్ముడు నేను సేఫ్గా తీసుకొని వస్తానని, బెన్యామిని నేను సేఫ్గా తీసుకొని వస్తానని మాట ఇచ్చాను. ఒకవేళ నేను తీసుకొని వెళ్ళకపోతే నా తండ్రి ఏమవుతాడో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక కొడుకు అలాగే చనిపోయాడు. ఆ బాధలో ఉన్నాడు మా తండ్రి. ఇప్పుడు బెన్యామిని కూడా లూజ్ అయితే ఇంకెలా అయిపోతాడో నాకు తెలియదు, నేను మాట ఇచ్చి వచ్చానని చెప్తాడు. సో అక్కడ యూదా చేతిలో ఏం లేదు, పవర్ అంతా యోసేపు చేతిలో ఉంది కదా. ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు, అక్కడ యోసేపు చేతిలో ఉంది. యోసేపు ఏది చెప్తే అదే చేయాలి. తన చేతిలో ఏం లేకపోయినా కానీ తన తండ్రికి మాట ఇచ్చి వచ్చాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయో ఏమీ ఆలోచించలే, మాట ఇచ్చి అట్లా బ్లైండ్గా వచ్చేసాడు. సో మనము మన ఫ్రెండ్స్కి మన ఆఫీస్లో మన కాలేజ్లో మనం ఇచ్చే కమిట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ నీడ్ టు ఐడెంటిఫై ద హజర్డ్. మనం మాట ఇచ్చే ముందే అక్కడ ఏం ప్రమాదం ఉందో దాన్ని మనం అసెస్ చేయాలి. సో అక్కడ ఏం చెప్తున్నాడు 5వ వచనంలో 5:6 చూడండి, 6:5 వేటగాని చేతిలోంచి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్టు. మీరు చూసారా పక్షులు వస్తాడులే కానీ నన్ను ఏం పట్టుకోడలే, మన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే పక్షి అలాగే ఉంటుందా? నువ్వు దాన్ని పట్టుకోవాలి అనే ఇంటెన్షన్ నీలో లేకపోయినా అది అక్కడి నుంచి పారిపోతుంది కదా. లేడీని చూసారా మీరు, జింకని? అసలు అది వాటర్ తాగేటప్పుడు ఎంత భయంగా తాగుతుందో చూసారా వీడియోస్? యానిమల్ ప్లానెట్ ఆ నెట్వర్క్లో ఉంటుంది కదా, డిస్కవరీ ఛానల్లో. అది వాటర్ తాగేటప్పుడు లోపల నుంచి ముసలు రావచ్చు, పక్క నుంచి పులి సింహాలు కూడా రావచ్చు. సో అన్ని డైరెక్షన్లో చూసుకుంటూ వాటర్ తాగేది అట్లా జస్ట్ అట్లా అలికిడి కాగానే అక్కడి నుంచి పారిపోతుంది. సో ఇలాంటి రిస్క్, అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నాము అంటే వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ నుంచి ఈ పక్షిలాగా మనం పారిపోవాలి. అది పక్షిలాగా మనం అక్కడ నుంచి ఎగిరి వీ నీడ్ టు ఫ్లీ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అనమాట. సో అది ఫస్ట్ వార్నింగ్. మాట ఇచ్చే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ వార్నింగ్ స్లాత్ఫుల్నెస్ అంటే లేజినెస్. ఒకవేళ మనలో ఆ బద్ధకము అనే అలవాటు ఉంటే ఎలా ఉండాలి తెలుసా? 11వ వచనం చూడండి, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఈ రోజు నైట్ మా ఇంటికి దొంగలు పడతారు అని నాకు తెలుసా? తెలియదు కదా, ఎవరికి తెలియదు. ఇక్కడ మన ఎవరికి తెలియదు మన ఇంట్లో దొంగలు ఎప్పుడు పడతారు, మనకెవ్వరికి తెలియదు. ఆ రోజు నిన్న బస్సులో వెళ్తున్న వారికి తెలియదు యాక్సిడెంట్ అవుతుంది చచ్చిపోతామని వాళ్ళకి తెలియదు అసలు. నెక్స్ట్ 11b, ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు వచ్చును. సో దోపిడీదారుడు ఎలా అయితే మనకు తెలియకుండా వస్తాడో అలా ఏమవుతుందంటే స్లాత్ఫుల్నెస్తో ఆ బద్ధకంలో మనం ఉంటే
ఆ లేజినెస్ అనేది అంత భయంకరమైన అనమాట. ఆయుధదారుడు వచ్చినట్లు. ఇప్పుడు దావీదు గొలియాతుని ఒకసారి మీరు మీ మైండ్లో ఒకసారి ఊహించుకోండి. దావీదుని గొలియాతుని. దావీదు దగ్గర ఏముంది? జస్ట్ ఒక రాయి మాత్రమే ఉంది, ఒక్క రాయి మాత్రమే ఉంది. కానీ గొలియాతు దగ్గర ఒక కత్తి ఉంది, డాల్ ఉంది, మొత్తం ఈ ఇక్కడ వేసుకుని అది ఆమ్ ఏమంటారు అది ఉంది, కిరీటం ఉంది కదా, ఇక్కడ కూడా ఏదో ఉందంట, నడుముకి దట్టి, ఎవ్రీథింగ్. గొలియాత్ హ్యాస్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆయుధదారుడు అంటే మన బద్ధకంతో ఉంటే మన దగ్గరికి దారిద్ర్యం అట్లా వస్తుందంట. దావీదు దగ్గర రాయినా ఉంది, మన దగ్గర ఏముండదు. మనం హెల్ప్లెస్గా ఇంకా దాని ముందు నుంచోడు, దరిద్రం ముందు ఇంకా మనం ఏం చేయలేం. ఆ పేదరికము అట్లా వస్తుంది మన బద్ధకంలో. సో ఏమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. చీమల ఏం చేస్తాయంట? వేసవి కాలంలో తన ఆహారాన్ని అవి కూర్చుకుంటాయి. ఎవ్వరు చెప్పరు, పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు వాటికి. అయినా కానీ అవి ఏం చేస్తాయి? తమ ఆహారాన్ని అవి కూర్చుకుంటాయి. మీరు చూడండి, చీమలు డిసిప్లైన్డ్గా వెళ్తాయి, ఎవరు చెప్పరు. నాకు చాలా ఇష్టం అనమాట. నేను బ్రిషెస్ దగ్గర చీమలు ఇట్లా వెళ్తూ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఒక వాటర్ డ్రాప్ వేయాలి పైనుంచి. ఆ వాటర్ డ్రాప్ కింద కారుకుంటూ ఇలా వెళ్తుంది, మధ్యలో ఒక బ్యారియర్ ఏర్పడుతుంది. అవి ఏం చేస్తాయి తెలుసా? అక్కడనే వెయిట్ చేస్తాయి ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు. ఆ వాటర్ని కొన్ని తాగేస్తూ ఉంటాయి, కొన్ని వచ్చి గుంపుగా వచ్చేసి ఆ వాటర్ని డ్రై చేద్దామని తాగేస్తాయి 2 sides నుంచి, తొందరగా ఆరిపోదామని. సో మళ్ళీ అదే రూట్ని అవి ఫాలో అవుతాయి. నేను ఒకసారి గాస్పెల్ అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్నాక్స్ ఇస్తాం కదా, చక్రాలు కావాలని వాంటెడ్లీ మేము కూర్చుని కార్పెట్ పక్కన కొన్ని వేసాను అనమాట. చాలా చీమలు ఉంటాయి, అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చి ప్రతి ఒక్కటి ఆ ఫుడ్ని తీసుకెళ్తున్నాయి. ఒకటి తీసుకెళ్తుంటే ఇక్కడ వెయిట్ చేద్దాం అట్లా కాదు, ప్రతి ఒక్క చీమ ఆ ఫుడ్ని తీసుకెళ్తా ఉన్నాయి. ఎంతో తెలుసా? ఇంత ఉంటాయి అవి చక్రాలు, అదే కారపూస అంటారు కదా, ఇంత ఉన్నాయి. చీమ దాంట్లో 25% కూడా లేదనమాట ఒకవేళ మెజర్ చేస్తే. అది దానికంటే 4 times పెద్దగా ఉన్నదని లాక్కెళ్తుంది. సో బైబిల్లో కూడా ఒక మాట ఉంది కదా, నువ్వేం చేయాలంట? నీ సిలువను వెతుకొని నన్ను వెంబడించు అంటాడు. సిలువ భారంగా ఉంటుందా? లైట్గా ఉంటుందా? భారంగా ఉంటుంది. కానీ ఆయన మీద ఆశ పెట్టుకొని సిలువను మోస్తే అంట అది ఏమంటుంది? అది సులువుగా ఉంటుంది అంటాడు దేవుడు. సో ఆ బద్ధకాన్ని అనేది మన నుంచి మనము దూరం చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ చీమల్ని పెట్టాడు. నెక్స్ట్ 12th verse నుంచి 12 to 19 ఒకసారి 17th వచ్చేయండి డైరెక్ట్గా. 17th వచ్చేయండి, చెక్ 17th వచ్చేయండి డైరెక్ట్గా. అవి ఏవనగా దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి 6 ఉన్నాయంట. 7ది కూడా ఆయనకి హేయమంట. అవేంటి? అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరబడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదములలో జగదములు పుట్టించువాడు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? టాప్ నుంచి స్టార్ట్ చేశాడు, కంటి నుంచి స్టార్ట్ చేశాడు, పాదాల వరకు వెళ్ళాడు కదా. పైనుంచి టాప్ నుంచి కింద వరకు ప్రతి ఏరియాలో దుష్టత్వం నిండిపోయిందంట. కంటి చూపు నుంచి, అహంకార దృష్టి నుంచి, తప్పు చేయడానికి పరిగెట్టే పాదములు, ప్రతి బాడీలో ప్రతి పార్ట్ లోపల ఉండే హృదయాన్ని. సో ఆ దుష్టత్వం అనేది నెక్స్ట్ వార్నింగ్, నెక్స్ట్ హజార్డ్ దుష్టత్వం. మనలో దుష్టత్వం లేకుండా మనము చూసుకోవాలి. నెక్స్ట్ 24th నుంచి 33rd వరకు మనం చూస్తే తేజ చెప్పినట్లు అక్కడ ఒక వేశ్య గురించి ఉంటుందన్నమాట. రీసెంట్గా సరే ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ వేరే కంట్రీలో బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. తను ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. పక్కన ఒక అమ్మాయి రేసింగ్ బైక్తో తనకి రేస్ పెట్టుకుందామని సైగ చేసిందంట. వీడు సరే అమ్మాయి అంటుంది కదా, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం, ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేద్దాం అని యాక్సెప్ట్ చేశాడు. రేసింగ్ బైక్, నార్మల్ బైక్ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. సిగ్నల్ పడ్డది. పడగానే ఏం చేసేది? ఆ అమ్మాయిది రేసింగ్ బైక్ కాబట్టి బ్రేక్ వేయగానే ఆగిపోయింది. నార్మల్ బైక్ కదా, బ్రేక్ ఇస్తే ఆగల, వెళ్ళి గుద్దేశాడు. ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది. ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇద్దరిని జైలుకి పంపించారు. ఇద్దరిని అక్కడ నుంచి వాళ్ళ కంట్రీస్కి పంపించేశారు. దే ఫ్రీజ్డ్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, దే ఫ్రీజ్డ్ దే లాక్ దేర్ రూమ్స్, ఎవ్రీథింగ్ అనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు ఏ బట్టలు అయితే ఉన్నాయో అవే బట్టలతో ఇండియాకి పంపించేశారు, అక్కడ యూఎస్కి పంపించేశారు, వేరే కంట్రీస్కి పంపించేశారు. సో ఏమైంది ఇక్కడ? కన్ను గీటితో వాళ్ళు చేసే సైగ. 13th verse వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయను, వేళ్లతో గురుతులను చూపును. చర్చ్లో కూడా మనం చాలా
ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. మన చర్చ్లో మెసేజ్ జరుగుతూ ఉంటే సైకిల్ చేస్తూ ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి సైకిల్ జరుగుతూ ఉంటాయి కదా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. మనం ఏం చూస్తున్నాం, మన హృదయంలో ఏమనుకుంటున్నాం, మన చేతులు ఎలా ఉన్నాయి, మన పాదములు ఎలా ఉన్నాయి, జీవం గల దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలో తిమోతికి చెప్పమని పౌలు చెప్తా ఉన్నాడు. అంటే డిసిప్లిన్ లేదు చర్చ్లో ఆల్రెడీ డిసిప్లిన్ మిస్ అయిపోయింది. కాబట్టి తిమోతి నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. నేటి సంఘాల్లో కూడా చాలా చర్చెస్లో డిసిప్లిన్ లేదు, ఇంక్లూడింగ్ మన చర్చ్. అవునా కదా? యాక్సెప్ట్ చేస్తారా? సో వీఆర్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. చర్చ్లో ఎవరైనా ఇండిసిప్లైన్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఎక్కడ కారిడార్స్లో అక్కడక్కడ ఎవరైనా ఇండిసిప్లైన్ బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో పౌలు తిమోతికి చెప్పిన మాట నీకు దేవుడు చెప్తున్న మాటగా నువ్వు దాన్ని తీసేసుకోవాలి. ఆ మాట తీసుకొని మనం చర్చ్లో ఉన్నాము, మనం ఇలా చేయకూడదు, ఇలా మనం బిహేవ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాలి. ఎందుకంటే అది నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది. అలా చేసేది నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది. వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పేం లేదులే అని వాళ్ళు అనుకుంటారు. సో ఆ దుష్టత్వం విషయంలో మనము జాగ్రత్త. లాస్ట్ది ఏంటి? ఆ సైకిల్ విషయంలో, ఆ ఇమ్మొరాలిటీ, ఆ అన్ఫెయిత్ఫుల్నెస్. ఆమె ఏం చేస్తుందంట, వేరే భర్త దగ్గర వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగే తీసావో అది నీకు జరుగుతుంది అని అక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో ఈ 4 వార్నింగ్స్కి 20th verseలో కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ ఉంది. 20th verseలో ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము. నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. అర్థమైందా? సో ఈ వార్నింగ్స్ మనం తప్పించుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశములను మన మెడలో, మన హృదయంలో మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంట, మనం నిద్రించుచున్నప్పుడు కూడా అది మనకు కాపలా కాస్తూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు మన చుట్టూ ఇట్లా అగ్నిలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అపవాది వచ్చి నిన్ను అటాక్ చేద్దామని చూసినప్పుడు యోబు 4:12 మనం చూసాం కదా, వాడు రాత్రిపూట నేను నిద్రలో ఉన్నప్పుడు నీ చెవిలో వచ్చి గుసగుసలాడినట్టుగా ఒకడు మాట్లాడినట్టు నాకు వినపడునని అంటాడు కదా యోబు. సో అట్లా మనం నిద్రలో కూడా మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశములను మన హృదయంలో, మన మెడ చుట్టూ మనము ఉంచుకోవాలంట. అప్పుడు ఏమవుతుంది? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను, మన మార్గములు వెలుగుగా మారుతాయంట. వేరెవర్ యు గో అక్కడ ఏమవుతుంది? లైట్, బ్రైట్నెస్ ఉంటుందంట, బ్రైట్నెస్ ఉంటుంది. సో లాస్ట్ 23B, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. అట్లా మనల్ని ఎవరైనా కరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు చర్చ్లో నాలాంటి వాళ్ళు, రమేష్ లాంటి వాళ్ళు, అక్కలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మనకి ఇలా చెప్తూ ఉన్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసే హార్ట్ మనకు ఉండాలి. యాక్సెప్ట్ చేసే హార్ట్ ఉండాలి మనకి. ఎందుకు? మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు చేస్తాడు. సో మనకు అది అప్పుడు పెయిన్ అనిపించవచ్చు, ఆ కరెక్ట్ చేస్తున్నప్పుడు అప్పటి వరకు అది మనకి పెయిన్ అనిపించవచ్చు. కానీ అది మనకి వెలుగుగా, దీపంగా మారే టైం వస్తుంది. సో దెర్ ఆర్ 4 hazards. ఫర్ ఎవ్రీ hazard దిస్ ఈజ్ ద ఓన్లీ కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. దీన్ని మనం ఫాలో అయితే ఈ 4 వార్నింగ్ నుంచి మనము తప్పించుకోవచ్చు. ప్రాక్టికల్గా వాటిని మనం ఫేస్ చేసినప్పుడు వాటి నుంచి మనము తప్పించుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్? చిన్న ప్రేయర్ చేసుకుందాం. సారీ ఓకేసారి నా వైపు చూడండి. 35th verse, 34th verse. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తము ఏమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. ధనవంతుడు లాజరు, ఒక 2 minutesలో క్లోజ్ చేస్తా. ధనవంతుడు లాజరు ఉన్నారు కదా, ధనవంతుడు లాజర్కి ఏ హెల్ప్ చేయడు తన ఇంటి ముందు ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇద్దరు చనిపోయి పైకి వెళ్తారో, ఇద్దరు డిఫరెంట్ దగ్గర ఉంటారు, ధనవంతుడు అడుగుతాడు, నా తండ్రి అయిన అబ్రహామా, లాజర్ని పంపించి నాకు కొంచెం వాటర్ పంపించు అంటాడు. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు అబ్రహాం? నో. 3 సార్లు అంటాడు, నా తండ్రి అయిన అబ్రహామా అని 3 సార్లు అంటాడు. ఆ రిక్వెస్ట్ స్ట్రైట్ అవే రిజెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. సో దేవుడు ఎలా రాబోతున్నాడు? సెకండ్ కమింగ్లో ఎలా రాబోతా ఉన్నాడు? వరుడుగా రాబోతా ఉన్నాడు కదా. మనమందరము వధువు సంఘంగా మనము సిద్ధపడతా ఉన్నాం, రైట్? సో ఆయన వరుడుగా వచ్చినప్పుడు నన్ను వరుడుగా యాక్సెప్ట్ చేయాలి అంటే మనం అతనికి రోషం పుట్టించే వారంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ వార్నింగ్స్ చెప్తూ లాస్ట్లో 34th verseలో భర్త
పుట్టే రోషం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో నువ్వు మాట ఇచ్చే విషయంలో ఒకవేళ తప్పిపోతున్నావేమో ఇప్పటి వరకు, ఒకవేళ అటువంటి రెక్లెస్నెస్గా చాలా ఈజీగా మాట ఇచ్చేస్తున్నావేమో, నీ చేతిలో లేకపోయినా సిచ్యువేషన్ ఏది నీ చేతిలో నీ కంట్రోల్లో లేకపోయినా నువ్వు ఈజీగా మాట ఇచ్చేస్తున్నావేమో, నువ్వు స్లాత్ఫుల్నెస్ అంటే ఆ లేజినెస్తో ఆ బద్ధకంలో ఉంటున్నావేమో. మనం ఆ బద్ధకంలో ఉంటున్నామేమో. మనం ఎన్నింటి వరకు ఉంటాం ఎక్కువగా నైట్? నేను 1 వరకు ఉంటా. 1 డైలీ 1 అవుతుంది మాకు. పొద్దున్న చచ్చినట్లు వేసి ఆఫీస్కి వెళ్ళాలి. మొన్న ఏమైంది, క్యాబ్ బుక్ చేసుకున్నా 8:15కి భాగ్యలత క్యాబ్ వస్తుంది. నేను ఇంట్లో 8:30కి నిద్రలేచా. మా మేనేజర్కి మెయిల్ అయింది, డియర్ మేనేజర్ కైండ్లీ ఎడ్యుకేట్ యువర్ ఎంప్లాయీ, హీ మిస్యూజ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని మా మేనేజర్కి మెయిల్ వెళ్ళింది. సో ఆ బద్ధకం అనేది చాలా డేంజర్. సో టైంకి పడుకుందాం, టైంకి లెగుద్దాం. ఓకే, 10 to 5 ఈజ్ ద బెస్ట్ స్లీప్ అవర్స్. ఓకే, 10 to 5 o'clock లేచి ప్రేయర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆ బద్ధకంలో ఇంతవరకు మనం ఉంటున్నామేమో. ఆ బద్ధకాన్ని జయించడానికి ఈరోజు ఒక వార్నింగ్ దేవుడు మనకి ఇచ్చాడు. నెక్స్ట్ దుష్టత్వం విషయంలో అహంకార దృష్టి, కళ్ళలాడ నాలుక, చేతులు, పాదములు, హృదయము, అటువంటి ఈ వీటి ద్వారా, ఈ శరీరం ద్వారా ఇప్పటి వరకు మనం ఏమన్నా తప్పులు చేసామేమో. విల్ సబ్మిట్ టు గాడ్. ఆయన ఆజ్ఞకు, ఆయన ఉపదేశానికి మనము అప్పగించుకుందాం. మన కంటి చూపు విషయంలో మనం ఎలా ఉన్నాం? మనం ఇప్పుడు ఫిజికల్గా బాడీతో ఇంటిమేట్ అయితేనే ప్రాస్టిట్యూషన్ కాదు. మన కంటి చూపు విషయంలో మనం ఒకవేళ పడిపోయినా వీఆర్ అండర్ దిస్ సిన్, దిస్ ప్రాస్టిట్యూషన్ సిన్. సో దాని విషయంలో మనం ఏమన్నా పడిపోతున్నామా? ఇలా పడిపోతే మన భర్తకి మన విషయంలో, మన ఫాదర్కి మన విషయంలో మహా రోషం పుడుతుంది. నువ్వు బహుమానంగా నువ్వు ఏమిచ్చినా, కంపెన్సేషన్ నువ్వు ఏమిచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయడండి. ఇంకా చాలా బతిమలాడుతూ ఉన్నాడు లాజర్ అక్కడి నుంచి, ధనవంతుడు అక్కడి నుంచి చాలా బతిమలాడుతున్నాడు. నా తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరం ఉంచు, నా తండ్రివైన అబ్రహామా, మా తమ్ముళ్ళకి చెప్పి, మా పిల్లలకు చెప్పమని చెప్పు, ఎవరన్నా అతను లాజర్ని పంపించి చెప్పించు, వాళ్ళకి సువార్త చెప్పించాను. నో, ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయాల. సో దాని విషయంలో మనం కేర్ఫుల్గా ఉందాం. లెట్స్ ఆల్ ప్రే. మహాపరిశుద్ధ, మహోన్నతుడ, మహాగణుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు నాయన ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యాన్ని అద్దం వలె నాయన ప్రభువా మేము చూసుకుంటూ ఏ విషయాల్లో అయితే మేము ఇప్పటి వరకు పడిపోయాము, వాటి యందు మమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి నీకు కృపణ దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఆ హజర్డ్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్, కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ మెజర్మెంట్స్, వీటన్నిటి విషయం ద్వారా నాయన ప్రభా, వాక్యం ద్వారా వాటిని మేము అనలైజ్ చేయడానికి నాయన ఈరోజు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి యవనస్తుడికి నాయన ప్రభా, రిస్క్ని అసెస్ చేసే విషయంలో సహాయం దయచేయండి. అటు జ్ఞానంతో మీరు వారిని నడిపించండి నాయన. సంఘంలో ఎవరైనా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఇక్కడ మేము తండ్రి వారిని డిసిప్లిన్ చేసే విషయంలో తగిన జ్ఞానమును దయచేయండి ప్రభా. మేము నాయన ప్రభా రానయ్యున్న దినాల్లో మందిరంలో ఇక్కడున్న ఏ ఒక్క బిడ్డ కూడా నాయన ప్రభా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయకుండా మమ్మల్ని మేము వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి, మా మెడ చుట్టూ నాయన ప్రభా, మా హృదయంలో నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ ఉంచుకొని ఆజ్ఞ వెలుగుగాను, ఉపదేశం దీపంగా నాయన మేము పెట్టుకోవడానికి నీ కృపను దయచేయండి నాయన. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ఆ విధంగా కరెక్ట్ చేస్తున్నప్పుడు తండ్రి శిక్షార్థమైన గద్దింపు మేలు కొరకే మేము అందరం గ్రహించిన ఆయన ప్రభా, దాన్ని యాక్సెప్ట్ చేసే హార్ట్ని మా అందరికీ మీరు దయచేయండి. ఇక్కడ నుంచి వెళ్తూ ఉండగా నీ కాపుదల్లో భద్రపరచండి. రేపటి ఆరాధన కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. కానుకలు విత్తిన హస్తాలను బట్టి నీకు స్తోత్రాలు. ఆ కుటుంబాల్లో ఉన్న అవసరతలు, అక్కర్లు మీరు తీర్చండి. గడిచిన వారం నాయన ప్రభా నాయన ఈ రిట్రీట్ విషయంలో మీరు చూపే కృపను బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ ఉన్నాం. మీరే నాయన రానయ్య దినాల్లో నిరీక్షణ సువార్తిక సంఘం ద్వారా మరింత శ్రేష్టమైన వాక్యాన్ని నాయన ప్రభా నాయన మీరు ప్రకటింపజేయమని వేడుకుంటూ నాయన ఇక్కడున్న మా బిడ్డలందరినీ చేతులు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రిట్రీట్ విషయంలో ఇంకొకటి చెప్పాలి మీకు. 20th మనకి రిట్రీట్ అయింది కదా. 21st స్నాక్స్ తెచ్చేసి ఇది ఆఫ్ చేయవా వీడియో. 21st నుంచి వర్షం పడుతూ ఉంది. డిడ్ యూ అబ్జర్వ్?